జూబ్లీహిల్స్ ప్రచారంలో హోరాహోరీగా సాగుతుందని చెప్పొచ్చు. సో అసలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీరి మధ్యలో ఈ మూడు పార్టీల మధ్యలో అయితే చాలా వరకు వేడి ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ప్రజలు ఏ వైపు ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాకేష్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్పండి సార్, అసలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలు అయితే ఎల్ఈడీలు పెట్టుకుంటూ మరీ ప్రచారం చేస్తున్నారు గల్లీ గల్లీలో. దానికి సమాధానం ఏంటి ముఖ్యంగా? ఇప్పుడు వాళ్ళు ఎల్ఈడి పెట్టినంత మాత్రాన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మన మురికి కాలువలు, బస్తీలు, ఆ మోరీలు, కూలిపోయిన ఇండ్లు కావచ్చు, లేదా గుడిసె వేసుకుంటున్నటువంటి మా పేద ప్రజల యొక్క బతుకులు కావచ్చు, ఎందుకు మారలేదు? అది కేవలము మీరు ఎల్ఈడి లైట్లు పెట్టి లేకపోతే ఎల్ఈడికి సంబంధించిన స్క్రీన్లు పెట్టి ప్రచారం చేసినంత మాత్రాన, లేదా తప్పుడు తరగలు లాంటి లెక్కలు చెప్పినంత మాత్రాన మా జూబ్లీహిల్స్ ప్రజల యొక్క బతుకులు అట్లనే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం మారాలి కదా. ఎందుకు మారలేదు? మీ బతుకంతా అబద్ధపు ప్రచారం మీదనే. మీ బ్రతుకంతా అబద్ధాలు చెప్పుడు, పూట గడుపుకోడు, ఎన్నికలు రాగానే మజబూసి మారడికాయ వేసి టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ భారతదేశంలో ఏ పార్టీలన్నా ఉన్నారు అని అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే. ఇజ్జత్ అనిపించలేదు ఆ కేటీఆర్. ఎందుకు ఆ లెక్కలు చూపిస్తా ఉన్నావు, దొంగ లెక్కలు? మరి ఆ లెక్కలు పట్టుకొని నిజంగానే మా బస్తీలకు రా. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మా బస్తీలకు, మా కాలనీలకు, ఇంకా గుడిసెలలో బతున్నటువంటి మా పేదల ఇళ్ళ దగ్గరికి రా. నువ్వు ఎట్లా ఈ లెక్కలు చూపిస్తానో, మా బతుకులు ఎందుకు మారలేదు, నువ్వు ఇచ్చినటువంటి ఆ కోట్ల రూపాయలు ఎవరు తిన్నాడు, మరి మాకైతే రాలే అని చెప్పి వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తలేరు. ఖచ్చితంగా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తారు. మరి ఆమె ఎవరైతే మాగంటి సునీత ఉంది కదా, ఆమె ఏడుచుకుంటూ సింపతి గెయిన్ చేసుకుంటూ చనిపోయిన మా భర్త, దానికైనా ఓటు వేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి దానికి ఎలా సమాధానం? మీరు చనిపోయింది కరెక్టే, చనిపోయిన ఆమె గురించి మనం ఆమె గురించి తప్పక మాట్లాడడం లేదు, చనిపోయిన వ్యక్తి గురించి మనం తప్పక మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. కానీ అభివృద్ధి అనేది చూస్తారు తప్ప ప్రజలు సింపతి చూస్తానో, లేకపోతే ఆ వ్యక్తి బతుకున్నప్పుడు మాకు ఏం అభివృద్ధి చేసిండు, 3 సార్లు ఒకసారి టీడీపీ నుంచి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపించినాం, మాకు ఏం అభివృద్ధి చేసిండు, మా బతుకులు ఏం మార్చిండు, మా కాలనీలలో, మా బస్తీలలో రోడ్లు వేసిండా, లేదా డ్రైనేజీ కాలువలు వేసిండా, కేసీఆర్తో మాట్లాడి ఏమన్నా 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మాకు డెవలప్మెంట్ చేసిండా అని చూస్తారు తప్ప ఇవాళ ఏడ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారు అని అంటే మరి కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. ఎందుకు ఓడిపోయినరు? దుబ్బాక ఎన్నికల్లో కూడా అదే విధంగా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చనిపోతే ఇక్కడ బై ఎలక్షన్లు వచ్చినాయి, అక్కడ కూడా ఓడిపోయినరు. ఓడిపోయి ఏదో మనము ఏమంటారు సింపతి మీదనో ఏడుస్తానో ఓట్లు పడేయండి. మనము ఎమ్మెల్యేగా మనల్ని ఎన్నుకున్నప్పుడు, ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్లకు మనం ఏమి అభివృద్ధి చేస్తున్నాము, వాళ్ళు ఇచ్చినటువంటి మనం ఎలక్షన్ల ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నామా లేదా, వాళ్ళ ఆపద సంపదల్లో, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటున్నామా లేదా అనేది చూస్తారు తప్ప ఈ అధికారం వచ్చింది, అవకాశం ఇచ్చినప్పుడు సపరేట్గా ఇంట్లో ఉండి, అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిర్వినియోగం చేసిన తర్వాత ఇవాళ చనిపోయిన వ్యక్తి గురించి మాకు ఓట్లు వేయాలి, మా భర్త చనిపోయిన అంటే ఎందుకు ఓట్లు వేస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రజలు క్లియర్గా ఉన్నారు. 3 సార్లు మాగంటి కుటుంబానికి మేము ఓట్లేసి గెలిపించినాం. అభివృద్ధి ఏం జరగలేదు, మా బతుకులు మారలేదు, ఎట్లా ఉన్నామో గుడిసెలలో గట్లనే ఉన్నాం. మా బస్తీలలో, మా కాలనీలలో ఉన్నటువంటి గదే మురికి కాలువలు ఉన్నాయి తప్ప బాగు అనేది జరగలేదు. మాకు అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నదో మేము కూడా ప్రజాపాలనకు పట్టం కడతాం. నవీన్ యాదవ్ గారు గత మూడు పర్యాలు అంటే 2014 నుంచి ఇప్పటిదాకా కూడా అప్పుడేమో ఎంఐఎం నుంచి మధ్యలో ఇండిపెండెంట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నాడు. కాబట్టి తప్పకుండా వారికి చేదు గుర్తు మీద ఓటేసి మేము గెలిపిస్తాం. యువ నాయకుడు కష్టాల్లో, సుఖాలలో, మాకు ఉన్నటువంటి ఇబ్బందులలో పాలు పంచుకున్నాడు. తన యొక్క వ్యక్తిగత ఆస్తులను అమ్ముకొని సేవా కార్యక్రమాలు చేసిండు, స్వతంత్ర సంస్థ పెట్టి అనేక రకాలుగా మాకు సాయం అందించిండు. కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ గారికి 2వ నంబర్ మీద చేదు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంకొకటి ఆల్రెడీ అంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ కూతుర్లు ఇద్దరు అంటే వాళ్ళకి ఏం తెలియదు అయినా కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని మాటలు అంటున్నారు వాళ్ళు సింపతి గెయిన్ ఓట్ చేయడానికి. దాని వల్ల కాంగ్రెస్ పై ప్రభావం ఏమైనా చూపించే అవకాశం కనిపిస్తుందా? నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు వాళ్ళిద్దరు సోదరులు మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు వాళ్ళ అమ్మ గెలుపు కోసం. ఎవరమైనా చేస్తాం. మన ఇంట్లో ఒక అభ్యర్థి ఎమ్మెల్యే గానా, లేదా ఒక జడ్పీటీసీ గానా, లేదా ఒక లోకల్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం లైవ్ లోకి వచ్చి గ్రౌండ్ లోకి వచ్చి ఓట్లు అడుగుతాం. కానీ నేను ఏమంటున్నా అంటే వాళ్ళ నాయన గారు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఎందుకు అభివృద్ధి అనేది చేయలేకపోయిండు? జూబ్లీహిల్స్ అనేది పేరుకు మాత్రమే అద్దాల మేడ, అది పేక మేడ లెక్క కూడా లేదు. గ్రౌండ్ లోకి వచ్చి చూస్తే కూలిపోయిన ఇండ్లు, బస్తీలలో ఏ విధంగానైతే పూరి గుడిసెలలో ఉంటారో పరదలు కట్టుకొని గట్లనే ఉంటారు తప్ప ఖాళీలు బస్తీలు బాగుపడలేదు. కాబట్టి బిడ్డలు ప్రచారం చేసినా, వాళ్ళ అమ్మగారు ఏడ్చినా, కేటీఆర్ వచ్చి పొర్లు దండాలు పెట్టినా, కేసీఆర్ వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల యొక్క కాళ్ళు పట్టుకున్నా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కారు గుర్తుకు ఓటేసే పరిస్థితుల్లో లేరు.
తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు 100% కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్న ఇక్కడ మరి ఇంకొకటి బీజేపీ పార్టీ తరపు నుంచి అయితే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తారు అని చెప్పేసి అయితే కొన్ని వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అటువైపు వెళ్ళిపోతారు అనేది ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు సరే వారి గురించి మాట్లాడడం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినంత మాత్రం నిజంగానే ఇక్కడ బీజేపీ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణలో కూడా గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో క్యాండిడేట్లు పెట్టాలి వాళ్ళ పార్టీ నుంచి. అదే బీజేపీ పార్టీ నుంచి కోయలేషన్ పెట్టుకొని వాళ్ళ క్యాండిడేట్ను పెట్టాలి. సో ఎవరో వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన స్టార్లు, సినిమా తార నాయకులు లేదా సినిమా తారలు, హీరోలు వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ఓట్లు పడి ప్రజలు ఒకటే చూస్తారు, అభివృద్ధి అనేది జరుగుతుందా లేదా. మేము అవకాశం సినిమా తారలు అంటే మరి సుమన్ గారు కూడా వచ్చి మన పార్టీ తరపు నుంచి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సుమన్ గారైనా లేకపోతే ఇంకోరైనా పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే ఇంకొక బిగ్గెస్ట్ సెలబ్రిటీ వచ్చినా కానీ ప్రజల ఆటలు అంతిమంగా వాళ్ళకు అభివృద్ధి అనేది జరుగుతుందా లేదా అనేది చూస్తారు తప్ప ఎవరో వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ప్రచార సరళి కానీ లేదా ప్రజల యొక్క నాడి కానీ తలకిందులైపోదు. తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. 3 పర్యాయాలు అవకాశం ఇస్తే మాకు అభివృద్ధి జరగలేదు, మా బతుకులు గిట్లనే ఉన్నాయి. కేటీఆర్ కేసీఆర్ కలవకుంట కాందాన్ని బాగుపడ్డది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క బతుకులు మారినాయి. ఫామ్ హౌస్లు, విల్లాలు వేల కోట్ల రూపాయలకి ఎదిగినరు, 100 ఎకరాల జాగాలు సంపాదించుకున్నారు తప్ప మాకు ఏం రాలేదు. కనీసం మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన దిక్కు లేదు. కనీసం ఏది సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కూడా ఈ దొంగలు ఇవ్వలేదు. రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం కూడా ఇవ్వలేదు. కనీసం పుట్టిన బిడ్డ యొక్క పేరును కూడా రేషన్ కార్డులో నమోదు చేసుకోనికి అవకాశం ఇవ్వనటువంటి ఈ దొంగలకు ఏమి హక్కు ఉన్నది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు అడగడానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.